కమిటీలు వేయలేదు 10 ఏళ్ళ నుంచి. మరి నువ్వు డివిజన్ ప్రెసిడెంట్లను వేయలేదు. అంటే నువ్వు ఎదగాలే, నీ కొడుకులు ఎదగాలి. అంతేగాని మరి ఒక్క డివిజన్ ప్రెసిడెంట్ వేయలేదు, మరి క్యాడర్ని వేయలేదు. అంటే నువ్వు ఒక్కనే బాగుపడాలి. టీఆర్ఎస్ కార్యకర్తలారా మీరు కూడా గమనించండి. దయచేసి మనమంతా ఒకటి, మనమందరం కూడా స్థానికులం. టీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, అందరూ గమనించండి. మనమందరము మైనార్టీలు అందరూ కూడా గమనించండి. నేను మీ అందరినీ కోరుకునేది ఒకటే, స్థానికులు మనమందరము. దయచేసి అర్థం చేసుకోండి. బయటి వాళ్ళకు అవకాశం ఇవ్వద్దు. మొట్టమొదట బయటి వాళ్ళకు అవకాశం ఇవ్వద్దు. కాబట్టి మీరు కూడా ఆలోచన చేయండి. 10 ఏళ్ళు పనిచేశారు, మీకు ఏమాత్రం కూడా రాజకీయంగా లబ్ధి కానీ మరి ఇంకా వేరే విధంగా లబ్ధి కానీ కాలేదు. మీరు రండి, కాంగ్రెస్ పార్టీలో చేరమని నేను అందరినీ కూడా టీఆర్ఎస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ నాయకులని నేను ఈరోజు పిలుపునిస్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రండి, కలిసి రండి. కాంగ్రెస్లో కలిసిమెలిసి చెయ్యేసి పనిచేద్దాం. మనందరం కూడా సికింద్రాబాద్ ఒక అభివృద్ధి కోసం పనిచేద్దామని మరి అందరికి కూడా రండి, కాంగ్రెస్లో జాయిన్ కాండి అని తెలియజేస్తున్నాను. అతి త్వరలోనే కొన్ని జాయినింగ్స్ కూడా ఉంటాయని తెలియజేస్తున్నాను. కావున మరి ఈరోజు మైనార్టీ సోదరులు చెప్తాడు, మైనార్టీలు నా ఎంపేడు ఉన్నారని. మళ్ళీ నేను అడుగుతాను, మైనార్టీలకు నువ్వు ఏం చేసినావు, ఏం చేస్తున్నావు? నువ్వు మైనార్టీలకు నువ్వు 10 ఏళ్ళ లోపల ఒక మైనార్టీలకు ఏం చేశావు? నువ్వు ఏమి చేయలేవు. మైనార్టీలకు చేసిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. రాజశేఖర రెడ్డి గారి హయాంలో 4% రిజర్వేషన్ తెచ్చింది. 4% రిజర్వేషన్ తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ దాన్ని తెలియజేస్తున్నాను. మరి మీ 10 ఏళ్ళలో కూడా మీరు ఏం చేసిరా? ఏం చేయలేదు. నేను మొట్టమొదటిగా మరియు ఈ యొక్క కాన్ఫరెన్స్లో ఆలయం కమిటీలు అన్నీ వేసుకుంటూ వస్తున్నాను. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా వేస్తున్నాను. అవే కాకుండా మరి మొట్టమొదటిగా ఒక మైనార్టీ సోదరిని ముస్లిం సోదరిని మరి అమీర్ అనే ముస్లిం సోదరిని మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ చేశాను. అంటే మైనార్టీల మీద నీకు ప్రేమ ఉన్నట్ట, నాకు ప్రేమ ఉన్నట్ట. ఇంకా బోయిన్పల్లి మార్కెట్కి డైరెక్టర్గా వేశాను. ఇంకా కొన్ని మైనార్టీ ఇంకా మైనార్టీ సోదరుని కూడా మరి నేను ఇంకా డైరెక్టర్లను ఇస్తున్నాను. అన్ని క్యాస్ట్ ఈక్వేషన్ గా ఇస్తున్నాను. మైనార్టీలకు కూడా ఈ యొక్క కాన్స్టిట్యున్సీల ముఖ్య ఇది ఉంటుందని నేను తెలియజేస్తూ, రాబోయే ఎలక్షన్లో మరి ఈరోజు 5 డివిజన్లు ఉన్నాయి. ఇంకా ఈ యొక్క డీలిమిట్ విషయంలో ఇంకా పెరగవచ్చు. కావున ఇంకా 2 పెరగవచ్చు. కావున ఈ డీలిమిటేషన్లో ఇంకా పెరిగిన దాంట్లో కూడా మైనార్టీలను కూడా కార్పొరేటర్గా పోటీ చేపిస్తానని ఈ సభాముఖంగా తప్పకుండా తెలియజేస్తూ, అయితే నేను మరొక్కసారి సికింద్రాబాద్ ప్రజలందరినీ కూడా మరి కూర్చునేమనగా, మనకు ఇటువంటి ఎమ్మెల్యే అవసరం లేదు. మీకు పనిచేయడానికి 24 hours/7 పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. నేను పనిచేస్తా. ప్రభుత్వం కూడా మరి డబుల్ బెడ్రూమ్లే కానివ్వండి, రేషన్ కార్డులే కానివ్వండి, అనేక స్కీములు మరి సర్వే అయిపోయినాయి. మీకు ఎటువంటి అనుమానం వద్దు. ప్రభుత్వం ద్వారా మీరు ఏమేమి లబ్ధి పొందుతారో అవన్నీ కూడా ప్రభుత్వంతో పోరాడి మీ అందరికి కూడా నేను లబ్ధి పొందుతట్టుగా మీకు చర్య తీసుకొని మీకు అన్ని తెలియజేస్తానని తెలియజేస్తున్నాను. నమస్కారం. మరి కాంగ్రెస్ పార్టీ అంటే ఒక క్రమశిక్షణతో కూడిన పార్టీ. మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పద్మారావు గారు నిన్న అడ్డగుట్టలో కళ్యాణ్ లక్ష్మి చెక్కులు పంచుతూ ఆయన చేసిన వాక్యాల వల్ల ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఆడం సంతోష్ అన్న గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. మా పార్టీ క్రమశిక్షణ గల పార్టీ అయినా మరి పద్మారావు గారి వ్యాఖ్యలు చూస్తే మేము కూడా అనకుండా ఉండలేకపోతున్నాం. మరి నిన్న పద్మారావు గారు చేసిన వ్యాఖ్యలు ఆయనని నీచంగా చూపించుకున్నాడు ఆయననైనా ప్రజలందరికీ. మరి నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలకు ఎంతోమంది అడ్డగుట్ట డివిజన్ నుంచే కాదు, సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి సామాన్య ప్రజలు ఎంతోమంది ఫోన్లు చేసి అనడం జరిగింది, ఏంటమ్మా పద్మారావు ఇంత నీచంగా మాట్లాడుతున్నాడని. మరి పద్మారావు గారు ఒక ఎమ్మెల్యే అయ్యుండి
ఒక ప్రజా ప్రతినిధి అయ్యుండి ఈరోజు ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి సిగ్గుందా అని అడుగుతున్నాము. మరి నాకు ఒక సామెత గుర్తొస్తుందన్నా, అనకుండా ఉండలేకపోతున్నా మరి పద్మారావు చేసిన వ్యాఖ్యలకు. కుక్కను సింహాసనం మీద చూపెడితే కుక్క బుద్ధే చూపెడుతుంది కదా, మరి సింహం బుద్ధి చూపెడుతుందని మనం ఊహించలేము. మరి అదేవిధంగా గత 10 ఏళ్ళుగా పద్మారావు ఎట్లయితే పరిపాలించిండో సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని అందరూ చూసిండ్రు. ఆయన నుంచి ఇంతకి మించి ఎక్కువగా మనం ఆశిస్తే అది మన అవివేకం అవుతుంది. మరి గతంలో కూడా పద్మారావు గారి పైన ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. మహిళలకు మర్యాద ఇయ్యడు, మళ్ళీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మర్యాద ఇయ్యడు, కార్యకర్తలకు నాయకులకు మర్యాద ఇయ్యదు. మరి ప్రజలు వాళ్ళ సమస్యతో వెళ్తే సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలు వాళ్ళకి మర్యాద ఇయ్యడు. మరి పద్మారావు ఇంతకి మించి ఎక్కువ మాట్లాడతాడని మనం అనుకోలేము. మరి అదేవిధంగా అభివృద్ధి అభివృద్ధి అంటున్నాడు. మరి పద్మారావు గారికి అభివృద్ధి అన్న పదము వాడడానికన్నా అర్హత ఉందా ఈరోజు సికింద్రాబాద్ నియోజకవర్గంలో అని అడుగుతున్నా. 10 ఏళ్లుగా ఎన్నో అబద్ధపు హామీలు, దొంగ మాటలు చెప్పి సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలను మోసం చేసి ఓట్లు కొల్లగొట్టుకున్న పద్మారావు ఈరోజు ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడని అడుగుతున్నాం. పద్మారావుది కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే స్థాయి కాదని చెప్పి ఈరోజు ఆయనకి హెచ్చరిస్తున్నాం. మరి పద్మారావు గారు అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉంటే ఈరోజు ఆయనను ఒక ప్రశ్న అడుగుతున్నాం మీడియా సమావేశంలో. మరి 10 ఏళ్లుగా ఆయన ఎన్నో అబద్ధపు హామీలు చెప్పిండే. 10,000 డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి అన్నారు కదా, ఇస్తామన్నారు కదా పద్మారావు గారు. మరి మీ 10,000 డబుల్ బెడ్రూమ్లు ఏవి? 10 ఏళ్ల కాలం కూడా సరిపోలేదా మీకు 10,000 డబుల్ బెడ్రూమ్లు కట్టడానికి అని అడుగుతున్నాం. మరి అడ్డగుట్టలో 50 పడకల గవర్నమెంట్ హాస్పిటల్ అన్నాడు. మరి 50 పడకల గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడిది, ఏది పద్మారావు గారు అని మిమ్మల్ని అడుగుతున్నాం. మరి చేపల మార్కెట్ పెడతానన్నాడు, చేపల మార్కెట్ ఏదని అడుగుతున్నాం. మరి 10 ఏళ్ల కాలం ఆయనకి ఇవన్నీ చేయడానికి, అభివృద్ధి చేయడానికి టైం సరిపోలేదా అని అడుగుతున్నాం.